అలాగే డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ అస్ అడిగినప్పుడు సో యాక్ట్ స్మార్ట్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు మీరు కంటిన్యూస్ లెర్నింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, సో నేను రేపొద్దున మీ కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా ఎక్స్ట్రా టెక్నాలజీస్ నేర్చుకోవాలంటే నాకు ఏమైనా సపోర్ట్ ఉంటుందా, కంటిన్యూస్ లెర్నింగ్ సపోర్ట్ ఉంటుందా, లేకపోతే నాకు ఏదైనా ఇన్నోవేట్ చేయాలి, నాకు కొత్తగా ఏదైనా ప్రొడక్ట్స్ డెవలప్ చేయాలి నా ఓన్గా అనుకున్నప్పుడు సో నాకు ఏదైనా ఒక సపోర్టింగ్ మెకానిజం ఈ ఆర్గనైజేషన్ లో ఉంటుందా, అలాంటివి మాట్లాడితే అంటే వాళ్ళకి ఏమవుతుందంటే సో నువ్వు కొంత కంపెనీ గురించి రీసెర్చ్ చేసి వచ్చావు, నువ్వు రియల్ గా లైఫ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నావు అనేటటువంటి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ ని మీరు హెచ్ఆర్ కి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో జనరల్ గా సో హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ లో ఫ్రెషర్స్ అడిగేటటువంటి టాప్ 10 క్వశ్చన్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఎలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ సిరీస్ చేస్తాం మనం బీటెక్ అండ్ డిగ్రీ ఫ్రెషర్స్ కోసం, అందులో ఇది ఒక టాపిక్ ఇది. సో ఇంకా ఇలాంటి మరిన్ని టాపిక్స్ మనం వచ్చే వీడియోస్ లో చూద్దాం. సో చాలా మంది బీటెక్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ ఫ్రెషర్ గా క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు సో టెక్నికల్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, మేనేజర్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొంతమందికి ఒక రౌండ్ క్లియర్ అవుతుంది, ఇంకో రౌండ్లో ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి గైడెన్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.